చెప్పాలి. మన ప్రతి మహిళ మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలండి. మనం చెప్పి మనం సాధించుకొని మన జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని మనం కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి అందరికీ. అదే కాదండి, ప్రతి ఒక్కటి బడి అమ్మఒడి డబ్బులు కట్టాలంటే ఎంతో మంది జీవనోపాధి డబ్బులు కట్టాలని టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ప్రతి తల్లి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి, ఆటో వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి మనకు ఆయన ఆసరా ఇచ్చి మన జీవనోపాధానికి ఆసరా ఇచ్చారండి. మనం ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాల్సిన టైం వచ్చింది. ఆ టైం దగ్గరలో ఉంది. ఒక 3 నెలల టైం ఉంది. ఆ టైంలో మనము ప్రతి ఒక్కరు మన ఓటుతో ఆయనకి కృతజ్ఞత చెప్పాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఆ కేక మన మహిళల కేక ఇందాక ఆయన చెప్పారండి. అమ్మ అపరూపమైన ఆడజన్మ ప్రతి ఇల్లాలు పరిపూర్ణమైన ఇల్లాలన్నాడు. అది మనకు మహిళలు, మన డాక్రా మహిళలే కాదు, ప్రతి ఒక్కరి కష్టపడే మన ఆడవాళ్ళు ఉండవని మన భర్త మన పిల్లలు గౌరవంగా బ్రతుకుతున్నారు. ఆసరాగా ఉన్నందువలన వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు. నా భార్య ఎంతో కష్టపడి డాక్టర్ వచ్చేది రూపాయి కూడబెట్టి మనకు నా సంసారానికి నా పిల్లలకు నా భార్య ఎంతో తోడ్పడుతుంది. ఆమెకు ఆసరాగా వాళ్ళ అన్న ఉన్నాడు, మనకు టెన్షన్ లేదు అని ఎంతో ప్రతి ఇంట్లో కుటుంబము అనుకుంటూ మనకు ఆసరాగా ఉన్న జగనన్నకు మనకు కృతజ్ఞతలు చెప్పే టైం వచ్చింది. మనం ప్రతి ఒక్కరు ఆయన గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి రావాలని కోరుకోవాలి. అలాగే మన గ్రామ పంచాయతీలో ఉండే రాజమౌళి గారు, మన శాసనసభ్యుడైన రాజమౌళి గారికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఎంతో మన గ్రామంలో అభివృద్ధి చెందాలండి. కావాలేమి రోడ్లేమి సిమెంట్ రోడ్లు కానీ 20 ఏళ్ళప్పుడు కూడా ఎప్పుడు ఎర్రమట్టితోనే మనం రోడ్డుతో బ్రతికాము. కానీ ఆయన వచ్చిన అప్పుడు ఎంపీ ఏమంటారో తెలియదు, ఎంపీ వలన మనకు అప్పుడు రోడ్లు వెనకబడే మేము అడుగుతానే రోడ్లు వేయించినారండి. ప్రతి ఒక్కటి ఒక నీళ్లు టయానికి ఏమి ప్రతి ఒక్కటి మనకు అన్ని అందుబాటులో ఉంటాయి, అన్ని బాగున్నాయని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఆయనకు. అలాగే మనం మళ్ళీ ఆయననే గెలిపించుకోవాలి, మెజార్టీతో గెలిపించుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. మా మీటింగ్ అయిపోలేదు, దయచేసి కూర్చోండి. 84 సంఘాలకు గాను 42,28,00,000 రూపాయల మెగా చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా సంఘ సభ్యులు తీసుకోవాలి. చాలాసార్లు నేనే మాట్లాడినా, ఇక్కడ మీరు ఎవరు మాట్లాడలే. ఫస్ట్ టైం వింటాను ఈరోజు మీరు మాట్లాడేది. ప్రతిసారి నేను ఎక్కువ శ్రమ తీసుకునేవాడిని మీకు బ్రెయిన్ వాష్ చేసేదానికి, మీరు మంచిని నింపేదానికి, ధర్మం వైపు మీరు నడవడానికి ఆలోచింపజేసేదానికి నేను ఎక్కువ శ్రమ తీసుకునేవాడిని. మీకు సరిగా తెలియదేమోనే భయం చేత ఈరోజు అవసరం లేదనిపించింది. మీరందరూ మాట్లాడేది విన్న తర్వాత నేను అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పష్టమైనటువంటి అభిప్రాయం, స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ప్రతి చెల్లెలకు ఉందనేది, ప్రతి అక్కకు ఉందనేది వీళ్ళు మాట్లాడిన తర్వాత నాకు బాగా అర్థమైంది తల్లి. ఎక్కడగా నాకు అనుమానమే లేదు. వెరీ క్లియర్, వెరీ క్లారిటీ. ఏ ప్రభుత్వం మేలు చేసింది, ఏ ముఖ్యమంత్రి మేలు చేసినాడు, ఏ ఎమ్మెల్యే మేలు చేసినాడు, ఎవరు వస్తే తిరిగి మళ్ళీ మన పిల్లలకు మనకు బాగుంటుంది అనేది స్పష్టంగా మీకు అవగాహన ఉంది. ఎన్నికలు రావడమే తరువాయి భాగం. చక్కగా పోయి జగనన్నకు ఓటేసేదానికి మీరు సంసిద్ధంగా ఉండాలనేది నేను సంపూర్ణంగా నమ్ముతాను. ఈరోజు ఎక్కడ నా మనసులో కొరతే లేదు. మొన్నటి వరకు కొరత ఉన్నది, ఈరోజు లేదు. భగవంతుడు సాక్షిగా చెప్తానా, మీరు మాట్లాడిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకుముందు కూడా మీరు చెడ్డోళ్ళు, ఓటు వెయ్యరు నాకైనా జగన్కైనా అని కాదు, అవగాహన సక్రమంగా లేకపోవడం వల్ల పొరపాటు పడతారేమో, అబద్ధాలు చెప్పే మోసగాళ్ళ మాటలు ఎక్కడ నమ్ముతారో, చంద్రబాబు నాయుడు దగ్గరగా వచ్చిన తర్వాత ఆశ పెడితే, ప్రలోభ పెడితే, ఇదిస్తా అదిస్తా అంటే ఎక్కడ మీరు పొరపాటు పడి నమ్మి తప్పుడు పార్టీకి, తప్పుడు మనిషికి ఓటేస్తారేమో అని చెప్పి భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. పొదుపు సంఘాలనే చూడండి అమ్మా, మీరే ఆలోచించేయండి. ఏ పథకానికైనా సరే ఎప్పటికప్పుడు అదే మాట్లాడుకున్నాం. మహిళల యొక్క డాక్రా రుణాలను తిరిగి చెల్లించడం. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పినాడు.
నా పార్టీని అధికారంలోకి తీసుకురండి, నేను ఇస్తా, డబ్బులు నేను కడతా అని చెప్పినాడు. సున్నా వడ్డీ కూడా నేనే కడతా అని చెప్పినాడు. 2014లో ఆయన గెలిచినాడు. 2019 వచ్చింది ఎన్నికలు. 2018 డిసెంబర్ వరకు ఒక్కరోజు కూడా ఒక్క విడత కూడా మీ డబ్బు కట్టలే, సున్నా వడ్డీ కూడా చెల్లించలే, గాలికి వదిలేసినాడు. 2019లో ఎన్నికలు వస్తాయన్నప్పుడు మీ కళ్ళనీళ్ళు దురిసేదానికి, తిరిగి ఓటు వేయించుకునేదానికి మళ్ళీ ఆశ పెట్టే క్రమంలో పసుపు కుంకుమ అని చెప్పి డాక్రా రుణాలు మాఫీ చేయకుండా 10,000 ఇస్తానని చెప్పి 10,000 ఇచ్చినాడు. 10,000 ఇచ్చినాడు పసుపు కుంకుమ అని చెప్పి. ఇది ఆయన యొక్క నైజం. ఒక వాగ్దానం చేసి చెల్లించలేకపోవడం, ప్రజలకు ఒక మాట ఇచ్చి ఓటు వేయించుకొని ఓటు తర్వాత మాట చెల్లించకపోవడం. అప్పటికి వాస్తవానికి చంద్రబాబు నాయుడు మీ బాకీలు కట్టాల్సినది ఎంతంటే ఆనాటికి 11,600 కోట్లు అమ్మ. వింటున్నారు కదా, 11,600 కోట్లు మీ బాకీ ఉన్నది 2014 నుంచి 19 వరకు. మోసం చేసినాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వచ్చినప్పుడు వాగ్దానం చేసినాడు, నా పార్టీని అధికారంలోకి తీసుకురండి, 4 విడతలుగా 4 పావలాలుగా 4 సంవత్సరాలకి మీ రుణం ఎంతైతే ఉందో అంతా నేను చెల్లిస్తా, మీ అకౌంట్కే పంపిస్తా, బ్యాంకులో డబ్బులు పట్టుకోకుండా మీ చేతికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తా, సున్నా వడ్డీ నేనే కడతా అని ఈయన మాట ఇచ్చినాడు. మరి ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత కట్టినాడు, రెండో విడత కట్టినాడు, మూడో విడత కట్టినాడు, ఇప్పుడు 4వ విడత కూడా కట్టినాడు. ఈ 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలను అడుగుతా ఉన్న అక్క చెల్లెమ్మల్లో, మీలో ఏ ఒక్కరికైనా మేము వడ్డీ బాకిండామా? ఎవరైనా చేయెత్తచ్చమ్మా. జగన్మోహన్ రెడ్డి కట్టాలన్న వడ్డీ 3 లక్షల వరకు 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాటికి ఎంత రుణం ఉంటే అంత రుణం నేనే చెల్లిస్తా. 2019 ఏప్రిల్ 11వ తారీఖు నాటికి 3 లక్షల రూపాయల రుణం వరకు నేను వడ్డీ చెల్లిస్తా అని చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి మేము రుణం లేము, ఏ ఒక్కరికి వడ్డీ కూడా ఈ ప్రభుత్వం బాకీ లేదు. నిజమా అబద్ధమా తల్లి? నిజమా అబద్ధమా తల్లులారా? నిజమే. ఎంత ఇచ్చినారు దొరసానపల్లెకు, చౌటపల్లెకు అని చూస్తే ఒక్క మీ పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు ఒక్క దొరసానపల్లె గ్రామానికి, రామాపురం కలిపి ఒక పంచాయతీ 1,55,00,000 ఇచ్చినాడమ్మా. 1,55,00,000 మీరు రుణం చేసినారు. మీ రుణం ఆయన మీకు చెల్లించినాడు. మీకు వడ్డీ ఎంత కట్టినాడంటే 10 లక్షలు కట్టినాడు. 1,65,00,000 రూపాయలు దొరసానపల్లె గ్రామంలోని మహిళలకు వివిధ బ్యాంకీల్లో మీరు చేసిన అప్పును తిరిగి మీ అకౌంట్కి ఆయన ఇచ్చినాడు. ఒక చౌటపల్లె గ్రామానికి 70 లక్షలు కట్టినాడు, వడ్డీ 5 లక్షలు కట్టినాడు. 75 లక్షలు అంటే చౌటపల్లె దొరసానపల్లె గ్రామ పంచాయతీ 2 కలిపి 2,40,00,000 రూపాయల పొదుపు సంఘాల మహిళల యొక్క బాకీ ఆయన మీకు చెల్లించినాడు. ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకునే వైనం. అది మోసం చేసి ఓటు వేయించుకొని గాలికి వదిలేసిన పద్ధతి. మరి ఎవరికి మనం ఓటు వేయాలి తల్లి? ఏ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలా తల్లి? ఏ ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందమ్మా? ఇప్పుడు చెప్తా ఉన్నా, మళ్ళా మీకు మీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నమ్మకంగా చెప్తా ఉన్నా, ఏప్రిల్ మొదటి వారంలోనో రెండో వారంలో ఎలక్షన్ అయిపోతుంది. 10, 11, 12, 13. ఇప్పుడు ఎవరైనా పొదుపు సంఘాల్లోనే మన వాళ్ళు 2 నెలలో 3 నెలలో 4 నెలలో బాకీ ఉంటే ఆ బాకీ కట్టేయండి. ఇప్పుడే కట్టేసి 5 లక్షలు బాకీ ఉంటే 7, 8, 10 బ్యాంక్ వాడు ఎంత ఇచ్చి అంత తీసుకోండి. మళ్ళీ మొదలు పెట్టండి పొదుపు సంఘంలో కట్టడం. మళ్ళీ ఏప్రిల్ ఎన్నికలు వస్తాయి. మీ అందరూ మళ్ళీ జగనన్నకేస్తారు. పరమేశ్వరుడు జగనన్ననే ఆశీర్వదిస్తాడు. మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మీ రుణమాఫీ జరుగుతుంది. మళ్ళీ మీరు కట్టేది లేదు. నేను చెప్తాను కదా, ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉండినా, 30 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు ఉండు, మీరు బ్యాంకులో అప్పు తీసుకోండి, అప్పు జగనన్న కడతాడు. మీరు అప్పు తీసుకోండి, జగనన్న వడ్డీ కడతాడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీరు బాకీ చేశానండి, ఆయన తీరుస్తాడు, వడ్డీ కడతాడు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా బాకీ ఉంటే చెల్లించి అందరూ మళ్ళీ అధిక మొత్తంలో బ్యాంకులలో అప్పు తీసుకొని రెడీగా ఉండండి. రెడీగా మళ్ళీ ఎలక్షన్ లేకపోతే మళ్ళీ రుణమాఫీకి సంసిద్ధం. ఇది ఒకటి.
పెన్షన్ కూడా చెప్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు ఎంత దొంగ కాకపోతే, ఎంత మోసగాడు కాకపోతే, పోలీస్ నిశ్శబ్దమయ్యా, చంద్రబాబు నాయుడు ఎంత దొంగ కాకపోతే పెన్షన్ విషయం కూడా గమనించండి అమ్మా. మాకు పదవీ కాలం 60 నెలలు ఉంటుంది. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 12 నెలలు, 12 ఐదులు 60 నెలలు మేము పదవిలో ఉంటాం. చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ ఇచ్చినది అవ్వకు, తాతకు కానీ, లేకుంటే దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, లేదంటే భర్త మరణించిన నా ప్రియమైన చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 1000 రూపాయలు ఇచ్చినాడు. 56 నెలలు 1000 రూపాయలు ఇచ్చినాడు. లాస్ట్ 4 నెలలప్పుడు జగన్మోహన్ రెడ్డి 2000 ఇస్తానంటే 2000 ఇచ్చినాడు. 56,000 ఇచ్చినాడు ఒక తాతకు 56 నెలలకు. 4 నెలలకు 8,000 ఇచ్చినాడు. 8 ఒక 56 64. ఇది ఆయన ఇచ్చినది. రెండవది 1వ తారీఖు ఇచ్చినాడా? ఇయ్యలే. 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 10వ తారీఖులో ఎప్పుడో. మూడవది మీ ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చినారా? ఏ బల్లోనో గుల్లోనో. పొద్దున పోతే మధ్యాహ్నం 1 గంట వరకు. లాస్ట్కి ఏలు గుర్తులు బల్లేదని రేపు రాపో మాపు రాపో. ఇది మూడవది. 4వది పెన్షన్ తీసుకోవాలంటే అర్హత, వయస్సు, పేదరికం. చంద్రబాబు నాయుడు దాంట్లో అందరికీ రాలే అర్హత ఉన్నప్పటికీ. 5వది 65 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చినాడు ఆయన. ఇప్పుడు ఒకసారి జగన్ గమనించండి అమ్మా. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను 3,000 రూపాయల వరకు పెన్షన్ చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు అవ్వలు తాతలు పెన్షన్ ఎంత తీసుకుంటారమ్మా? 3,000 తీసుకుంటారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? తప్పినాడా? తప్పలే. ఇంటి దగ్గర ఇస్తానాడా? బల్లో గుల్లో ఇస్తానాడా? 1వ తారీఖేనా? పిడుగులు వన్నే, పండగుండు, పబ్బం ఉండు, పిడుగులు పడు, ఊరు ఏమన్నా కానీ సర్వనాశనం కానీ దేశం 1వ తారీఖు మాత్రం పెన్షన్ మీ ఇంటికి వస్తుంది. వయస్సు తగ్గించా, 65 సంవత్సరాలది 60 సంవత్సరాలకే చేసి సంఖ్య పెంచా, డబ్బును 1000 నుంచి 3,000 చేశా, మీకు అలసట శ్రమ లేకుండా మీ ఇంటికే పంపించా. 1, 2, 3 తారీఖులని ఇబ్బందులు పడకుండా మీకు ఇబ్బంది ఉంటుంది పేదరికం అని చెప్పి 1వ తారీఖే ఇచ్చా. అర్హత ఉండే ప్రతి ఒక్కరూ సచివాలయంలో మీ గ్రామ వాలంటరీ నమోదు చేసి 6 నెలల కాలానికల్లా పెన్షన్ ఇచ్చా. భేదం ఉందా లేదా? భేదం ఉందా లేదమ్మా? ఉంది. ఇప్పుడు చెప్తానా మళ్ళా, అవ్వలకు తాతలకు చెప్తా ఉన్నా, వికలాంగులకు చెప్తా ఉన్నా, భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెళ్లకు చెప్తా ఉన్నా, తప్పనిసరిగా మీకు ఇచ్చే పెన్షన్ 100% మీకు ఉపయోగకరమైంది, అవసరమైంది. ఆ డబ్బు లేకపోతే ఇంట్లో మీరు ఎంత ఇబ్బంది పడతారో మాకు తెలుసు. అందుకే వీరి పట్ల మరింత దయార్థ హృదయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనపరచాలా. మరింత ప్రేమను, బాధ్యతను ఈ అవ్వల పట్ల, తాతల పట్ల, భర్త మరణించిన చెల్లెళ్ళ పట్ల, దివ్యాంగుల పట్ల చూపించి ఏప్రిల్ ఎలక్షన్ అయిపోయి నువ్వు మళ్ళీ గెలుస్తావు. గెలిచిన తర్వాత వీళ్ళ కోసం, అవ్వల కోసం, తాతల కోసం, దివ్యాంగుల కోసం, భర్త మరణించిన చెల్లెళ్ళ కోసం ఈ పెన్షన్ను 3,000ను 5,000 చెయ్యయ్యా అని అడుగుతా ఉన్నాం. 5,000 చేస్తాడు. మీరు మాట ఇస్తా ఉన్నా నేను, నా నమ్మకం. 5,000 రూపాయల పెన్షన్ అవుతుంది మళ్ళీ మీకు. జగనన్న ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ పెన్షన్ 5,000 అవుతుంది. ఇది తప్పనే తప్పదు. 2-3 రోజుల్లోనో, ఇంకొక 15 రోజుల్లో ఈ మాట జగనన్నే చెబుతాడు. ఇది కూడా తెలుసుకోండి. 45 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాడు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి. పిల్లలు బడికి పంపిస్తే అమ్మఒడి వేసినాడు. మీ పిల్లలకు మంచి విద్యను బోధించినాడు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాడు. రైతులకు రైతు భరోసా కేంద్రాలు కట్టించినాడు. వ్యవసాయానికి 13,500 డబ్బులు ఇచ్చినాడు సంవత్సరం. పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల నెల రోజులకే మీకు డబ్బులు ఇచ్చినాడు. ఏమ్మా నిజమా అబద్ధమా? 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే 5 లక్షల రూపాయలు మాత్రమే ఒక కుటుంబానికి సంవత్సరానికి ఇస్తే, ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇచ్చినామమ్మా. 25 లక్షలు సంవత్సరానికి. ఒక్కసారి ఒక కుటుంబానికి ఆరోగ్యానికి 25 లక్షలు. 3,555 జబ్బులు చూపించుకోవచ్చు. 252 కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు. 4 రాష్ట్రాలలో చూపించుకోవచ్చు. బెంగళూరు, మద్రాస్, తెలంగాణ, అమరావతి. ఈ 4 రాష్ట్రాలలో 252 హాస్పిటళ్లలో
3555 జబ్బులకు ఒక కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన ఘనత జగనన్నదే కదమ్మా. భేదం ఉందా లేదా? సంస్కరణ కాదా? మార్పా కాదా? నిబద్ధత కాదా? పేదవారి పట్ల ఆయనకుండే పెద్ద హృదయమా కాదా? మరి ఇల్లు కావాలన్నారు నిరుపేదలైనటువంటి మీరు. ఈ దొరసానపల్లి గ్రామంలో కానీ చౌటపల్లిలో కానీ అర్హత కలిగే ప్రతి ఒక్కరికి 2 సెంట్లలో 1-2 సెంట్ల స్థలం ఇచ్చినాం. 1,80,000 రూపాయలు డబ్బులు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాం. నిరుపేదలకు ఇల్లు కట్టించి మీ బిడ్డలను చదివించి ఆరోగ్య కార్డు శ్రీ కార్డు ఇచ్చి మీ ఆత్మీయులకు ఎవరికి అనారోగ్యం కానీ ఆయుష్ క్షీణించకుండా కాపాడి మీరు చేసిన రుణాలు ఆయనే చెల్లించి మీ రుణాలకు వడ్డీ ఆయనే కట్టి వ్యవసాయానికి డబ్బులు ఇచ్చి చేనేతలు మొగ్గం నేస్తే 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఘనత గతంలో ఏ ప్రభుత్వమైన ఉంది అమ్మా? మన ఊళ్ళో చేనేతలు ఎక్కువ ఉన్నారు. మీ చేనేతల్ని అడుగుతా ఉన్నా, 24,000 ఇచ్చినాడు. ఎవరైతే మగ్గం నేస్తారో మగ్గం నేయండి, సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. కారణం ఎందుకు చెప్పినాడు ఆ మాట? వేరే ప్రభుత్వాలు చెప్పలేని చెప్పినాడంటే ఈ భారతదేశ సాంప్రదాయాల్లో సంస్కృతిలో అత్యంత శక్తివంతమైంది వ్యవసాయం తర్వాత నేతన్ననే తల్లి, నేతన్ననే. ఈ భారతదేశంలో నేతగానికి ఉన్న హస్తకళ వాని ప్రావీణ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. అగ్గిపిట్టలో పెట్టగలిగిన చీరనే మన నేతన్న నేయగలిగినాడు. అంతటి సంస్కృతికి ప్రాణం పోసిన నేతన్నకే ఈరోజు 3 పూట్ల పోవదనే పరిస్థితి లేకుండా పేదరికంతో ఉన్నాడు. ఆ నేత వలన ప్రయోజనం లేకపోవడం వలన ఆ వృత్తిని వదిలేసి వేరే వృత్తులనేక పోతా ఉంటే అట నేతన్న మరణిస్తా ఉన్నాడు. నేతన్న వృత్తి మరణిస్తాంది. ఈ భారతీయ సంస్కృతి మరణించకూడదని చెప్పి నేతన్న వృత్తిని బ్రతికించేదానికి నేతలను బ్రతికించాలని చెప్పి మగ్గం నేస్తే 24,000 ఇస్తానని చెప్పినాడు. ఈ దొరసానిపల్లిలో కూడా చాలా మంది 24,000 రూపాయలు మీరు మగ్గం నేస్తా తీసుకుంటున్నారు. 300 చిల్లర మంది తీసుకుంటారట అమ్మాయిడ మగ్గం నేసేవాళ్ళు. 24,000 సంవత్సరాలు. వేరే ఏమి లేదు, ఎవరికి మగ్గం ఉంటే రెడీ. ఇప్పుడు ఎవరైనా మగ్గం పెట్టుకుంటే 24,000 ఇప్పిస్తా. ఊరికే డ్రామాలు వద్దు, నిజంగా మగ్గం పెట్టుకొని నేర్చే 24,000 రూపాయలు ఇప్పుడు కూడా మళ్ళీ ఇస్తారు. ఎవరి రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఊళ్ళో స్కూల్ బాగుపడా, సచివాలయం వచ్చా, గ్రామ వాలంటరీ వ్యవస్థ వచ్చా, ఆరోగ్య సురక్ష వచ్చా, మీ ఇంటికి వచ్చి జబ్బులు మంచి చెడ్డ చూసిరి, మీకు ఏమన్నా సర్టిఫికేట్ కావాల్సింటే ఇంటికి వచ్చి ఇచ్చిరి. ఏమ్మా కరెక్టేనా? ఎన్ని దొరసానపల్లెలు, చౌటపల్లెలు, రామాపురం చెప్పాలి తల్లి, ముఖ్యంగా మనూరులో చెప్పాలా బాగా, కరెక్టేనా? ఇవన్నీ నేను రోజు మీకు ప్రతి సందర్భంలోని చెప్పి 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 కంఠపాఠం అయిపోయింది నాకు. కారణం ఎందుకు తల్లి తెలిసిన? ఎక్కడ మీరు పొరపాటు పడతారో, మోసగాడు చంద్రబాబు నాయుడు వస్తాడు, తీరా దగ్గరికి వచ్చి నాకు వచ్చి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ, ఏమ్మా ఇంకోటి ఏదో చెప్పినాడు, ఆడపిల్లలు ఎంతమంది అంటే అందరికీ 15 అంట. నేను అడుగుతాను తల్లి, ఇది మిమ్మల్ని ఆలోచించండి, ఇట్లాంటివి మీరు ఆలోచించాలా. ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అన్ని 1500 ఇస్తా అన్నాడు. రైట్. ఒక్కసారి మీరు బుర్రకు పదును పెట్టండి. ఇంట్లో ఒక్కరికి పొదుపు సంఘాల్లో మహిళలు ఇంత అప్పు చేసి తీర్చని దరిద్రే చాలా చేయలే, మాట చెప్పి ఓటేసుకొని ఇంత బాకీ తీర్చలేను. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1500 ఇచ్చానంటే ఇది సాధ్యమా తల్లి? ఇది నిజమా తల్లి? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతుంది అమ్మా. ఒక్క మనిషి బాకీ తీర్చని నీవు ఇంట్లో 4 ఉంటే 4కి ఇచ్చానంట. నెల 1500, నెల 1500 ఇవ్వాలంటే 6,000 అవుతుంది. 6,000 ఇవ్వాలంటే సంవత్సరానికి 72,000 అవుతుంది. 72,000 అయితే 5 ఏళ్లకు 3,60,000 అవుతుంది. 3,60,000 కడతావా నువ్వు? అబద్ధాలు కదా ఇవన్నీ. ఇట్లాంటి చెప్తాడు, ఇట్లాంటి చెప్పి నమ్మించి మోసం చేసి ఓటు ఎక్కడ వేయించుకుంటాడనే భయము చేత నేను మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తాను తల్లులారా. నేను జాగ్రత్త జాగ్రత్త, కొద్దిగా ఆలోచించండి, బుర్రకు పదును పెట్టండి, మంచి ఏదో చెడు ఏదో కనుక్కోండి. ఏ ఊరు మంచి అయితే వాళ్ళకు వేయటండి. ఏ ప్రభుత్వం మనకు మేలు చేసింటే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మళ్ళీ మీ భవిష్యత్తు బాగా పెట్టుకోండి. మన స్కూల్ చూడండి అమ్మా, ముందెట్టున్నది ఇప్పుడు ఎట్టున్నదమ్మా. మన స్కూల్ ముందెట్టున్నది ఇప్పుడు ఎట్టున్నది. మీ పిల్లల్ని అడగండి, స్కూల్ అప్పుడు ఎట్టున్నది నైనా ఇప్పుడు ఎట్టున్నది. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా? భోజనం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? బట్టలు ఎట్లున్నాయి, పుస్తకాలు ఎట్లున్నాయి, బ్యాగ్ ఏవి, బూట్లు ఏవి, సాక్సులు ఏవి, కంటి పరీక్షలు ఏవి, డిజిటల్ ఎడ్యుకేషన్ ఏవి, ట్యాబులేవి, కూర్చోడానికి బల్లలేవి, తాగడానికి నీరేవి, మంచి కిచెన్ ఏవి, అన్ని సర్వ హంగులు చేసినాడు స్కూళ్ళకు. ఇవన్నీ మీరు తెలుసుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ మీరు బాగా ఆలోచించి ఈ మెరవెచ్చు మాటలకు పడకుండా
అబద్ధాలు, ఆశలు పెట్టే మాటలకు, ప్రలోభాలకు మీరు పొరపాటు పడకుండా జాగ్రత్తగా జగనన్న నమ్మింది మిమ్మల్ని ఆడవాలని నమ్మినాడు. మీరందరూ ఏకపక్షంగా తీర్పిస్తారని నమ్మినారు. నేనైతే మరీ ఎక్కువ నమ్ముతా ఉన్నా మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా ఏకపక్షంగా జగనన్నకు అనుకూలంగా తీర్పిస్తారు. 2,07,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మీరు ఎంతమంది అమ్మా? రాష్ట్ర వ్యాప్తంగా మీరు 2,07,00,000 మంది ఉన్నారు. మేమెంతమంది ఉన్నాం తెలిసిన? 2 కోట్లే. మాకంటే మీరు ఎక్కువ ఉన్నారు, 7 లక్షల మంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటా, మేము ఓడిపోవాలంటే ఈ రాష్ట్రంలో 2,07,00,000 మంది ఆడవాళ్ళు మాయం కావాలా. అది అయ్యేది కాదు, మేము ఓడిపోయేది కాదు. ఈ రాష్ట్రంలో మహిళా మనులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన డోకానే లేదు. ఫ్యాన్ గుర్తు ఎప్పుడు 5లో తిరుగుతానే ఉంటుంది, భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మా సంపూర్ణమైనటువంటి నమ్మకం. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పార్టీకి, మేలు చేసిన జగనన్నకు మీ యొక్క ప్రేమాభిమానాలు అందించండి, మీ యొక్క ఆశీర్వాదాన్ని ఆయనకు అందించండి. మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని 5,000 రూపాయలు పెన్షన్ తీసుకోండి. మళ్ళీ మీరు ఆసరా ద్వారా కోట్ల రూపాయల లబ్ధిని మీరు పొందండి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మంచి విద్యను, ఆర్థిక స్వారంభను స్త్రీలు కలిగి జగనన్న ప్రభుత్వములో రామరాజ్యములో ఉన్నట్టు మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.